రాజకీయం అంటే కేవలం పదవులు అనుకుంటే పొరపాటే. అదొక నిరంతర యుద్ధం. రా అంటే రాటుదేలాలి, జా అంటే జనాలతో కలిసిపోవాలి, కీ అంటే కీలకంగా ఎదగాలి, ఎం అంటే ఎందరికో ఆదర్శంగా నిలబడాలి. ఈ సూత్రాన్ని పుణికిపుచ్చుకుని జెండా మోసే కార్యకర్త స్థాయి నుంచి జననేతగా ఎదిగినటువంటి వ్యక్తే అసలైన రాజకీయ ధ్రువతార. సూళ్లూరుపేట రాజకీయ యువనికపై ఇప్పుడు ఒక పేరు మారుమోగుతోంది. అధినేత పక్కన ఫోటోలకు పరిమితమయ్యే బడాబాబుల మధ్య క్షేత్రస్థాయిలో పార్టీకి కవచంలా నిలుస్తున్న ఆ నేత ప్రస్థానం ఇప్పుడు చర్చగా మారింది. ఆయనే ఆకుతోట రమేష్. రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మారవచ్చు, కానీ సిద్ధాంతం కోసం ప్రాణమిచ్చే రమేష్ వంటి సైనికులు మారరు. ఇప్పుడిదే సూళ్లూరుపేటలో హాట్ టాపిక్. ఆయన అడుగులు ఎటువైపు, ఆయన ఎదుగుదల వెనుకున్నటువంటి ఆ రహస్యం ఏంటి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఇంటి పేరులోనే పచ్చని ఆకును తలపిస్తున్న ఆకుతోట రమేష్ నేటి తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన ఆయుధంగా మారుతున్నారు. రాజకీయాల్లో ఆర్థిక బలమే సర్వస్వం అనుకునే కాలంలో పార్టీ భావజాలమే తన బలమని ఆయన నిరూపించారు. కేవలం పైస్థాయి నాయకుల అండదండలతోనే కాదు, ప్రజల నాడిని పట్టుకోవడంలో ఆయన చూపిస్తున్న చొరవ ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చగా మారింది. సూళ్లూరుపేట లాంటి కీలక ప్రాంతాల్లో అధినేత చంద్రబాబు దృష్టిలో పడేందుకు ఎందరో ప్రయత్నిస్తుంటారు. కానీ క్షేత్రస్థాయిలో పార్టీ పట్టుగొమ్మగా రమేష్ సాధించిన గుర్తింపు అసాధారణం. ఒక కోటకు పునాది ఎంత ముఖ్యమో పార్టీకి నిబద్ధత గల నాయకులు అంతే ముఖ్యం. అది నిరూపించారు రమేష్. కార్యకర్త దశలోనే పార్టీ కోసం శ్రమించి నేడొక బలమైన నాయకత్వ శక్తిగా ఎదిగి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. రాజకీయ ప్రయాణంలో ఒడిదుడుకులు సహజం. విమర్శలు ఎదురైనా, ఆరోపణలొచ్చినా వెనకడుగు వేయకుండా పార్టీ జెండాను రెపరెపలాడించారు. వర్గాలు ఏ పార్టీలోనైనా ఉండొచ్చు, కానీ అంతిమంగా పార్టీ మనుగడే ముఖ్యమని భావించే వ్యక్తి రమేష్. కష్టకాలంలో కలిసి నడిచేవాడే అసలైన నాయకుడని రమేష్ నిరూపించడమే కాకుండా, రమేష్ రాజకీయ ప్రయాణంలో ఓ ప్రత్యేక కోణం ఉంది. అది ఆయన అణిగిమణిగి ఉండే తత్వం. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే సూత్రాన్ని పాటిస్తూ పైస్థాయి నాయకుల మనస్తత్వాలకు అనుగుణంగా నడుచుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆ సిస్టమ్ ద్వారానే సంపాదించుకున్న అనుచర గణమే నేడు రమేష్కు అసలైన బలం. పార్టీకి పట్టుగొమ్మగా నిలుస్తూ ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ఒక రోల్ మోడల్గా మారారు. ధనం కంటే కూడా పార్టీ అధికారంలోకి రావడం, ప్రజలకు సుభిక్షమైన పాలన అందడం ముఖ్యమని భావించే రమేష్ లాంటి టీడీపీ శ్రేణులున్నంతకాలం పార్టీకి ఢోకా లేదని స్థానిక కార్యకర్తలు బలంగా నమ్ముతున్నారు. ఆయన వేస్తున్న ప్రతి అడుగు పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. అధికారం ఉన్నప్పుడే కొందరు నేతలు కనిపిస్తారు, కానీ ఓటమిలోనూ విజయంలోనూ కార్యకర్తల వెన్నంటే ఉంటూ పార్టీకి శ్రీరామ రక్ష అయ్యారు రమేష్. పాత పరిచయాలతో కొందరు సీనియర్లు నెట్టుకొస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పట్టున్న రమేష్ లాంటి నాయకులే పార్టీకి అసలైన గెలుపు గుర్రాలుగా మారుతున్నారనేది కాదనలేని వాస్తవం. ఏ నియోజకవర్గంలోనైనా ఎమ్మెల్యేలు మారచ్చు, పదవులు రావచ్చు రాకపోవచ్చు, కానీ సిద్ధాంతం కోసం నిలబడే ఆకుతోట రమేష్ వంటి వారు పార్టీకి లభించడం ఒక అదృష్టం. ప్రస్తుతం ఆయన ఏఎంసీ చైర్మన్ హోదాలో కొనసాగడం ఆయన కష్టానికి దక్కిన ప్రతిఫలంగా భావించాలి. పదవుల కోసం పాకులాడే నాయకులు ఎందరో ఉండొచ్చు, కానీ పదవికే వన్నె తెచ్చే నాయకులు అరుదుగా ఉంటారు. కార్యకర్తగా పుట్టి నాయకుడిగా ఎదిగి ఇప్పుడు మార్గదర్శిగా నిలుస్తున్న రమేష్ ప్రస్థానం ప్రతి ఒక్కరికి ఆదర్శం. అధికారం అనేది ఒక మేఘం లాంటిది. అది వస్తుంది, పోతుంది, కానీ పార్టీ పట్ల ఉండే విశ్వసనీయత మాత్రమే చరిత్రలో నిలిచిపోతుంది. సూళ్లూరుపేట రాజకీయాల్లో ఆకుతోట రమేష్ ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థగా ఎదుగుతున్న తీరు రాబోయే కాలంలో ఇంకా ఎన్ని సంచలనాలకు దారితీస్తుందో వేచి చూడాలి.